మన ఇంత పెద్ద ఊరుంది, అంత పెద్ద దేవాలయం కట్టుకున్నాము. దేవాలయంలో ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాము, ఒక వారం రోజులు ఇంటి సైజు చూడకపోతే ఎంత పాడుపడిపోతే, మరి అంత గుడి కట్టుకుని కూడా మనం దాన్ని బాగోగులు చూసుకోవాలి కదా. ఆడుండి ఆయన అనుకుంటాడు, చూడు నన్నైతే ఇక్కడ నిలబెట్టారు కానీ నా గురించి పట్టించుకోలేదు, నేను మాత్రం వాళ్ళ గురించి పట్టించుకోవాలనా అని ఒకసారి కాకపోతే ఒకసారి అయినా అనుకుంటారు కదా. కాబట్టి ఆ ధర్మాన్ని గుర్తు చేస్తున్నాం. ఇదిగో ఈ నెలలో ఏకాదశి రేపు రాబోతుంది, తొలి ఏకాదశి. ఆ శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో పవళించేటటువంటి రోజు అన్నమాట. ఆ రోజు నుంచి 4 నెలల పాటు ఆయన యోగ నిద్రలో ఉంటాడు. అది ఏకాదశి పండుగ వస్తుంది, దాని గురించి తెలియజేస్తాం. తర్వాత పౌర్ణమి వస్తుంది, ఒక అవతల 3 రోజులకు 13వ తేదీ సామూహిక హారతి ఇవ్వడం. అందరూ పోయేసి తల ఒక ప్లేట్ తీసుకుని 2 కర్పూర బిళ్ళలు తీసుకుపోయి అందరూ ఒక్కొక్కరు ఇచ్చుకోవటం కాకుండా సామూహికంగా అందరూ హారతి ఇచ్చి దేవుడికి ఇస్తే ఆ హారతిలో ఒక గొప్ప వెలుగు ఉందన్నమాట, ఆ ఫలితం ఉంటుంది. అట్లా ఊరంతటికి బాగుపడాలని దేవాలయం కట్టుకుంటాం, ఇల్లు బాగుపడాలని మన ఇంట్లో దీపం పెడతాం, ఊరంతా బాగుండాలని గుడిలో దీపం పెడతాం.